సార్ గతంలో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు మీరు చిత్రం బళ్ళారి చిత్రం 2 మీరు డైరెక్షన్ చేస్తాను. అది ఎంతవరకు వచ్చింది? నేను డైరెక్షన్ చేస్తానని చెప్పలేదు, ఒక పాయింట్ రాశాను. ఆల్రెడీ సాయిరామ్ అభిరాజ్ మేము అందరూ ఓ రౌండ్ కూర్చున్నాం, ఎవ్రీబడి లైక్డ్ ఇట్. సో అది బేసిక్గా ఒక ప్రొడ్యూసర్ ఆల్సో ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ ఆన్ దిస్. సో దానికి యాక్చువల్ ఆ కాన్సెప్ట్ నేను అందివ్వాలి, ఈ బిజీలో అవట్లేదు. బహుశా ఈ మంత్లో ఐ బి హ్యాండింగ్ ఓవర్ ద ఫస్ట్ పేపర్స్ అనమాట. సార్ విజయ నిర్మల గారు గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్, కృష్ణ గారు ఒక్క సంవత్సరంలోనే 18 సినిమాలు యాక్ట్ చేశారు, చాలా డైరెక్షన్ కూడా చేశారు. అటువంటిది మీరు ఎందుకు డైరెక్షన్ వైపు వెళ్ళలేదు? లేదు, అంటే అది నాకు డైరెక్షన్ చేయలేక కాదు, ఐఎమ్ డీసెంట్ రైటర్, మంచి రాస్తాను నేను, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఏమైందంటే నా ఫస్ట్ ఇన్నింగ్స్ అయిన తర్వాత పాలిటిక్స్లోకి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి సోషల్ సర్వీసు, అలా చెరువులు నింపడం, ఏదో ఒక దీంట్లో వెళ్ళిపోయింది. ఒక మంచి కథ రాశాను, శ్రేయోభిలాషి ప్రొడ్యూసర్ అప్పుడు ఆయన రెడ్డి గారు. ఆ టైంలో నేను బీజేపీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ అవ్వడం, అక్కడి నుంచి రావడం, ఒక్కొక్కసారి అలాగే కెరియర్ ఫోకస్ ఫిలిమ్స్ మీద వెళ్ళిపోయిందండి. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ఇంత ఫ్లరిషింగ్ ఇన్నింగ్స్ యాక్టర్గా నాకు వస్తుంటే ఐఎమ్ ఎంజాయింగ్ దట్ లైమ్ లైట్, ఆల్ దట్ సెలబ్రేషన్, ఆల్ దట్. ఇప్పుడు డైరెక్టర్గా నేను వెళ్ళాలంటే ఒక 1 year ఆఫ్ మై లైఫ్ ఐ హ్యావ్ టు సాక్రిఫైస్ మినిమం. దెర్ విల్ బి టేకర్స్, లేదా నేనే తీగలుగుతాను. నేను ఇప్పుడు అది చేయదలుచుకోలేదండి. మేబీ ఐ విల్ బి రైటర్ ఫర్ ఫ్యూ ఫిల్మ్స్, అంతవరకు చేస్తాను. కానీ మంచి డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. ఐ వాంట్ టు ఫినిష్ మై కెరియర్ యాజ్ అ రైటర్, యాజ్ అన్ యాక్టర్, writer, and of course I'm a producer. I'm supporting cinema through my studio. I'm enjoying what I'm doing. Social work చేస్తున్నాను, బిజినెసెస్ ఉన్నాయి, I'm loaded with work. ఇప్పుడు ఎందుకు దానికి కొత్తగా దానికి వెళ్ళాలి, ఒక కొత్త యాంగిల్ ఎందుకు అని నా ఆలోచన. బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.